హాయ్ హలో నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ నమస్కార వెల్కమ్ బ్యాక్ టు కిచ్ పిట్ట కబుర్లు. ఈ వీడియోలో మనం పావు బాజీ ఎలా చేయాలో తెలుసుకుందాం. పావు బాజీకి మనకేం కావాలంటే ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏమున్నా పర్లేదు. ఆలు, క్యాప్సికమ్, టమాటా, క్యాలీఫ్లవర్ ఇట్లా. ఇక్కడ నా దగ్గర ఉన్న వాటితో నేను చేస్తున్నాను. ఏమేమి తీసుకున్నా అంటే ఆలు, క్యాలీఫ్లవర్, క్యారెట్ ఈ మూడు కుక్కర్కి వేసేసి కొంచెం సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసుకొని విజిల్స్ పెట్టేయాలి. అది అయ్యేలోపు ఇక్కడ నేను ఏంటంటే మూకుడు పెట్టేసుకొని ఆయిల్ వేసి, మీరు ఇక్కడ ఆయిల్ బదులుగా బటర్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేశాను. నెక్స్ట్ చిల్లీ, జీరా అండ్ ఆనియన్స్ ఇవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇది పోపు అయ్యేలోపు మనకి విజిల్స్ వచ్చేసింది. సో ఒక 3 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ సాఫ్ట్గా అయిపోవాలి మొత్తము. మీకు కావాలంటే వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. విజిల్ ఓపెన్ అయ్యే వరకు మనం మిగతా వెజ్జెస్ ఇందులో వేసుకుంటున్నాము. బఠానీ అండ్ టొమాటో ఇక్కడ నేను యాడ్ చేసుకొని కుక్ చేస్తున్నా. పసుపు ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం సేపు అలాగే స్టవ్ మీద ఉంచేసి తర్వాత టమాటా ఇంకా బఠానీ అంతా కొంచెం కుక్ అయ్యాక కుక్కర్ విజిల్ తీసేసి వెజిటేబుల్స్ అంతా కొంచెం స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకొని పోపు చేసుకున్న దాంట్లోకి వేసేసుకోవాలి వెజిటేబుల్స్ అంతా. మీరు ఇక్కడ ఏంటంటే వెజిటేబుల్స్ కుక్ అవ్వడానికి కుక్కర్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని సాల్ట్, కారం అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఎవరెస్ట్ పావ్ బాజీ మసాలా ఇక్కడ యూజ్ చేస్తున్నా. నేను ఇక్కడ యూజ్ చేసే క్వాంటిటీ, మేము చేసుకునే క్వాంటిటీకి 3 స్పూన్స్ ఎక్కువ సరిపోతుంది. కొంచెం 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. మీరు క్వాంటిటీ బట్టి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర పావ్ బాజీ మసాలా లేకపోతే కనుక పప్పుల పొడి, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. కొంచెం బయట పావ్ బాజీ లాగా టేస్ట్ రాకపోవచ్చు కానీ బాగుంటుంది. మీకు బయట టేస్ట్ రావాలనుకుంటే ఇట్లా పావ్ బాజీ మసాలా తెచ్చుకొని యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మొత్తం ఉప్పు, కారం అంతా కలిపేసుకొని కొంచెం ఒకసారి స్మాష్ చేసేసుకోవాలి మసాలా అంతా. అంతే, ఇంకా మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏంటంటే బ్రెడ్ని కాల్చుకోవడానికి ఇక్కడ బటర్తో నేను పావ్ బాజీ బ్రెడ్స్ కాలుస్తున్నాను. మీరు బ్రెడ్ ప్యాన్కి పెట్టేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రెడ్ కాల్చేస్తే సరిపోతుంది. హాట్ పావ్ బాజీ రెడీ.